తెలుగులో సాంఘిక సినిమాల నిర్మాణం జోరుగా సాగుతున్న సమయంలో ప్రేక్షకులు అలరించడానికి విభిన్న కథలు అవసరమయ్యాయి. అయితే కొత్త కథల అన్వేషణలో ఆనాటి దర్శక నిర్మాతలు తెలుగు కథలపై కాకుండా మొదట యూరోపియన్ సాహిత్యం మీద దృష్టి సారించారు. అక్కడి నవలలు నాటకాలను తీసుకొని వాటికి తెలుగుదనాన్ని మేళవించి సన్నివేశాలు అల్లుకొని సినిమాలు తీశారు. ఆ తర్వాత కొంతకాలం బెంగాలీ నవలల ఆధారంగా కొన్ని సినిమాలు వచ్చాయి. 1960ల ద్వితీయార్ధంలో కొత్త తరం తెలుగు నవలలకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా నవలలు రాసే రచయిత్రుల సంఖ్య ఎక్కువైంది. ఆరెకపూడి కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం నవలను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమా తీశారు. ఆ తర్వాత వచ్చిన మరో నవలా చిత్రం ప్రేమనగర్ సూపర్ హిట్ కావడంతో నవలా చిత్రాల ట్రెండ్ మొదలైంది. ఆ ట్రెండ్ను ఫాలో అవుతూ సూపర్ స్టార్ కృష్ణ కూడా 18 నవలా చిత్రాల్లో నటించారు. వాటిల్లో ఒకటి శంఖుతీర్థం. అరకపూడి కౌసల్యాదేవి రాసిన శంఖుతీర్థం నవల దీనికి ఆధారం. నిజానికి రామానాయుడు ఈ నవలను సినిమాగా తీయాలనుకున్నారు. తనకు నచ్చిన నవల హక్కులు కొనడం ఆయనకు అలవాటు. అలాగే శంఖుతీర్థం హక్కులు కూడా కొన్నారు. అయితే అనేక కారణాల వల్ల సినిమా తీయలేకపోయారు. 3 పువ్వులు 6 కాయలు చిత్రం తర్వాత ఎస్విఎస్ ఫిలిమ్స్ అధినేతలు హీరో కృష్ణ కోసం కథను వెతుకుతున్నారు. అప్పుడే ఈ నవల ప్రస్తావన వచ్చింది. దర్శకురాలు విజయ నిర్మలకు కూడా నవలలు చదివే అలవాటు ఉంది. ఆమె శంఖుతీర్థ నవల చదివారు. కథాంశం బాగుందని, సినిమాకు పనికి వస్తుందని ఆమె చెప్పడంతో హక్కుల కోసం రచయిత్రిని సంప్రదించారు. అయితే అప్పటికే రామానాయుడు కొన్నారని ఆమె చెప్పడంతో ఆయన దగ్గరకు వెళ్ళారు. సాధారణంగా తను కొన్న నవలలను ఇతరులకు ఇచ్చే అలవాటు రామానాయుడుకు లేదు. కానీ హీరో కృష్ణ కోసం అని చెప్పడంతో ఆయన వెంటనే హక్కులు రాసిచ్చేశారు. మీనా నవలను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా ఎలా తీశారో అలాగే శంఖుతీర్థం నవలను కూడా అత్యంత సహజంగా సజీవంగా తెరకెక్కించారు విజయ నిర్మల. పల్లెటూరి రాజకీయాలని, అక్కడి వ్యక్తుల మనస్తత్వాలను చక్కగా తెరపై ఆవిష్కరించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి నవలా చిత్రం 2 కుటుంబాల కథ. ద్వివేదుల విశాలాక్ష రాసిన వారధి నవల ఈ సినిమాకు ఆధారం. ఎన్నో ప్రముఖ నిర్మాణ సంస్థలకు, పెద్ద హీరోలకు కాస్ట్యూమర్గా పనిచేసిన విఎస్ గాంధీ నిర్మాతగా మారి తీసిన చిత్రం ఇది. కొత్త నిర్మాతలను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే అలవాటు ఉన్న హీరో కృష్ణ గాంధీ అడగగానే డేట్స్ ఇచ్చారు. చాలా కాలంగా పరిశ్రమలో ఉంటున్న వ్యక్తి కనుక గాంధీకి మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా త్వరగా పూర్తి కావడానికి సహకరించారు. నిజానికి ఈ చిత్రానికి దర్శకుడు సిఎస్ రావు. అయితే చిత్రం ముగింపు దశలో పారితోషికం విషయంలో నిర్మాతకు దర్శకుడికి ఘర్షణ జరిగింది. దాంతో ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన పి సాంబశివరావు పేరుని దర్శకుడిగా వేసి పర్యవేక్షణ అని సిఎస్ రావు పేరు వేశారు. విజయ నిర్మల ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. హీరో కృష్ణకు పూర్తి పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టిన నిర్మాతల్లో గాంధీ ఒకరు. నటశేఖర కృష్ణ నటించిన మరో నవలా చిత్రం మేనకోడలు. ఆ రోజుల్లో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైన మాదిరెడ్డి సులోచన నవల శిక్షను సినిమాగా తీయాలనుకున్నారు నిర్మాత సునీల్ చౌదరి. ఈ సినిమాలో మొదట హీరోగా ఎన్నికైన వ్యక్తి హరనాథ్. చిత్ర ప్రారంభోత్సవానికి కూడా ఆయన హాజరయ్యారు. అయితే ఆ తర్వాత తన ప్రవర్తన కారణంగా ఆ వేషాన్ని ఆయన కోల్పోయారు. అప్పుడు పంపిణీ సంస్థ నవయుగ వారి సూచనపై కృష్ణను హీరోగా తీసుకున్నారు. కథానాయక ప్రాధాన్యం కలిగిన ఈ చిత్రంలో హీరో పాత్ర పరిధి తక్కువే అయినా నిర్మాత అభ్యర్థనపై కాదనలేక కృష్ణ అంగీకరించారు. ఆయన సరసన జమున నటించిన 4వ సినిమా ఇది. బిఎస్ నారాయణ దర్శకత్వం వహించిన మేనకోడలు ఘంటసాల మాస్టార్కు సంగీత దర్శకుడిగా 100వ చిత్రం కావడం గమనార్హం. ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఎద్దనపూడి సులోచనారాణి రాసిన మీనా నవల సీరియల్గా వచ్చేది. ప్రోగ్రెసివ్ థాట్స్ కలిగిన ఓ యువతి కథ అది. ఈ కథాంశం నటి విజయ నిర్మలకు బాగా నచ్చింది. తెలుగులో తను తొలిసారిగా దర్శకత్వం వహించడానికి ఇదే తగిన కథ అని మానసికంగా ఫిక్స్ అయ్యారు విజయ నిర్మల. అయితే మీనా హక్కులు అన్నపూర్ణ పిక్చర్స్ దుక్కిపాటి మధుసూదన్ రావు దగ్గర ఉన్నాయి. ఆయన్ని కలిసి అడిగితే ఎవరితో అనుకుంటున్నావమ్మా అని అడిగారు.
కృష్ణ గారితో అని విజయ నిర్మల చెప్పగానే మేము నాగేశ్వరరావుతోనే తీద్దామనుకుని ధైర్యం చేయలేకపోయాం. మాస్ హీరోతో పంచె కట్టించి ఎలా తీస్తావు అని ఆశ్చర్యపోయారు మధుసూదన్ రావు. తను తీస్తానని తడుముకోకుండా చెప్పారు విజయ నిర్మల. ఆమె ఆత్మవిశ్వాసానికి మురిసిపోతూ హక్కులు ఇచ్చారు దుక్కిపాటి. నవలలోని ప్రతి అంశం నచ్చడంతో అందులో దేన్ని మార్చకుండా సినిమా తీశారు విజయ నిర్మల. నవలకు పూర్తి న్యాయం చేయాలనే సంకల్పంతో ఎక్కడా రాజీ పడకుండా తీయడంతో 18,000 అడుగుల నిడివితో ఈ సినిమా తయారైంది. అంత పెద్ద సినిమా చూసే ఓపిక ప్రేక్షకులకు ఉండదు. ఎడిట్ చేస్తే బాగుంటుందేమో అని శ్రేయోభిలాషులు సూచించినా విజయ నిర్మల వినిపించుకోలేదు. అలాగే చిత్రాన్ని విడుదల చేశారు. మీనా చిత్రానికి ఘన విజయం లభించింది. మాదిరెడ్డి సులోచన రాసిన సంసార నౌక నవల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ఆడంబరాలు అనుబంధాలు. ఒక పక్క యాక్షన్ చిత్రాల్లో నటిస్తూనే కుటుంబ కథా చిత్రాల్లో నటించాలనే తపనతో హీరో కృష్ణ అంగీకరించిన సినిమా ఇది. ఆయన సరసన శారద నటించారు. ఈ సినిమాలో మహానటి సావిత్రి భాగ్యలక్ష్మి పాత్ర పోషించారు. తను అంతవరకు పోషించిన పాత్రలకు భిన్నంగా పరమ ఛాందసురాలిగా ఆమె నటించారు. సిఎస్ రావు దర్శకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు ప్రభంజనంలో కొట్టుకుపోయిన మంచి చిత్రాల్లో ఇది ఒకటి. దేవదాసు చిత్రాన్ని విజయ నిర్మల దర్శకత్వంలో తీస్తున్నట్లు సూపర్ స్టార్ కృష్ణ ప్రకటన చేసినప్పుడు జరిగిన అలజడి అంతా ఇంతా కాదు. కృష్ణ దేవదాసు పాత్ర చేయడం ఏంటి, ఆ సినిమాకు విజయ నిర్మల దర్శకురాలా అవ్వా అని కామెంట్స్ వినిపించాయి. విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని ఛాలెంజ్గా తీసుకొని తన శక్తి వంచన లేకుండా నటించారు కృష్ణ. దేవదాసు పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతగానో శ్రమించారు. ప్రేమికునిగా ఆ ప్రేమను పొందలేక, ఆనందంగా గడపలేక తాగుడికి బానిస అయిన భగ్న ప్రేమికుడిగా ఆయన నటన అలరించింది. ఆ సమయంలో వేరే ఏ చిత్రంలో నటించకుండా దేవదాసు సినిమాకే ఏకధాటిగా పనిచేశారు కృష్ణ. సరిగ్గా ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి అక్కినేని నటించిన దేవదాసు విడుదల కావడంతో 2 చిత్రాలకు పోలిక వచ్చి కృష్ణ దేవదాసు దెబ్బతింది. టెంపోరావు రాసిన దొంగలకు దొంగ నవల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం రక్త సంబంధాలు. అందులో కొన్ని అంశాలు మాత్రమే తీసుకొని కొత్త కథ తయారు చేశారు రచయిత మహారథి. ఒకే రక్తం పంచుకొని పుట్టిన 3 పిల్లలు విడిపోయి 3 దారుల్లో ప్రయాణిస్తున్నప్పుడు వారి మధ్య ఉన్న రక్త సంబంధాలు వాళ్ళని తిరిగి ఒక చోట ఎలా చేర్చాయి అన్న కథతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. కృష్ణ, చంద్రమోహన్, లత ఈ పాత్రలు పోషించారు. మంజుల కథానాయిక. యాదవంకి బారాత్ చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా, అన్నదమ్ముల అనుబంధం చిత్రాన్ని అదే సమయంలో నిర్మించారు. ఆ సినిమా, కృష్ణ రక్త సంబంధాలు ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే అన్నదమ్ముల అనుబంధం చిత్రకథకు, రక్త సంబంధాలు సినిమా కథకు పోలికలు ఉన్నాయని ఆ చిత్ర నిర్మాత పీతాంబరం ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ చేశారు. ఆ 2 సినిమాలను ఛాంబర్ పెద్దలు చూసి ఇలా పోలికలు ఉన్న 2 చిత్రాలు పోటాపోటీగా ఒకేసారి విడుదల కావడం పరిశ్రమకు ఆరోగ్యం కాదని భావించి అన్నదమ్ముల అనుబంధం చిత్రం విడుదలైన 8 వారాల తర్వాతే రక్త సంబంధం చిత్రాన్ని విడుదల చేయాలని సూచించారు. ఇలా విడుదల ఆలస్యం కావడం వల్ల రక్త సంబంధాలు చిత్రం దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నల్లరేగడి నవల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం మన ఊరి కథ. రంజిత్ మూవీస్ బ్యానర్పై సూపర్ స్టార్ కృష్ణ హీరోగా చీకటి వెలుగుల చిత్రాన్ని నిర్మించిన రంజిత్ కుమార్ ఆర్కే ప్రొడక్షన్స్ పతాకంపై తీసిన సినిమా మన ఊరి కథ. జయప్రద కథానాయిక. ఈ సినిమాకు కూడా మొదట నల్లరేగడి అని పేరు నిర్ణయించిన ఆ తర్వాత మన ఊరి కథగా మార్చారు. అంతవరకు ఎన్నో చిత్రాల్లో కోనసీమ అందాలను చూసినా ఈ చిత్రంలో మాత్రం సరికొత్త అందాలను ఆవిష్కరించారు ఛాయాగ్రాహకుడు పుష్పాల గోపీకృష్ణ. కె హేమాంబరధరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జేవి రాఘవులు స్వరపరిచిన ఈ చిత్రంలో పాటలు అన్నీ సూపర్ హిట్టే. పగ, ద్వేషం మనిషిని పశువుగా మారుస్తాయి, మనసుని విషపూరితం చేస్తాయి. ఒక్కోసారి పెద్దవాళ్ల పగ,
ద్వేషాలకు వారి పిల్లలు శిక్ష అనుభవించవలసి వస్తుంది. సాక్ష్యాల బలాన్ని బట్టి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తుంటాయి. కానీ అన్నింటికంటే గొప్పది మనస్సాక్షి. మనసు పడే క్షోభకు మించిన శిక్ష మరొకటి ఉండదు. ఈ అంశంతో రూపుదిద్దుకున్న చిత్రం మనస్సాక్షి. ఎన్టీఆర్తో అంతకుముందు సంగీత లక్ష్మి చిత్రాన్ని తీసిన అమరా రామసుబ్బారావు హీరో కృష్ణతో నిర్మించిన సినిమా ఇది. వాసిరెడ్డి సీతాదేవి రాసిన ప్రతీకారం నవల ఆధారంగా మనస్సాక్షి చిత్రం తయారైంది. ఇందులో కృష్ణ సరసన భారతి నటించారు. పి సాంబశివరావు దర్శకుడు. ముగ్గురు రచయితలు ఆది విష్ణు, సింగరాజు రామచంద్రమూర్తి, హవీష్ కలిసి రాసిన వివసువు అనే గొలుసు కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం సిరిమల్లె నవ్వింది. ఈ చిత్ర నిర్మాణం వెనుక చిన్న కథ ఉంది. సూపర్ స్టార్ కృష్ణకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో హీరో కృష్ణ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచి వారి బాగోగులు పర్యవేక్షించేవారు. కొన్ని సినిమాలు చేసి పెట్టారు. అయినా ఆయన్ని పదే పదే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక చిత్ర నిర్మాణం ఆపేసి స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలని ఆదుర్తి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ విషయం హీరో కృష్ణకు తెలిసింది. నేనున్నానని ధైర్యం చెప్పి చిత్ర నిర్మాణం కొనసాగించమన్నారు. ఆదుర్తి సుబ్బారావు శిష్యుడు, దర్శకుడిగా ప్రముఖ స్థానంలో ఉన్న కె విశ్వనాథ్ దగ్గరకు వెళ్ళి సినిమా చేయమని అడిగారు ఆదుర్తి కుటుంబ సభ్యులు. కానీ ఆయన సానుకూలంగా స్పందించలేదు. వాళ్ళ తరఫున హీరో కృష్ణ కూడా వెళ్ళి విశ్వనాథ్ని అడిగారు. వాళ్ళు మీకు పారితోషికం ఇవ్వలేరేమోనని సందేహించకండి, నాది బాధ్యత అని కూడా చెప్పారు కృష్ణ. అయినా విశ్వనాథ్ ఎందుకో ముందుకు రాలేదు. అప్పుడు విజయ నిర్మల దర్శకత్వంలో సిరిమల్లె నవ్వింది చిత్రాన్ని తీశారు. హీరో కృష్ణ సరసన సుజాత నటించిన ఏకైక చిత్రం ఇదే. అక్కినేని నాగేశ్వరరావుతో నమ్మిన బంటు చిత్రాన్ని నిర్మించారు యార్లగడ్డ వెంకన్న చౌదరి. 20 ఏళ్ల అనంతరం ఆయన తనయుడు శంభుప్రసాద్ నిర్మాతగా మారి హీరో కృష్ణతో తన తొలి చిత్రం బంగారు బావ నిర్మించారు. ఇది కృష్ణ గారికి 175వ చిత్రం కావడం గమనార్హం. శ్రీదేవి కథానాయిక, కట్టా సుబ్బారావు దర్శకుడు. కలవ కొలను సదానంద రాసిన బంగారు మామ నవల ఈ చిత్రానికి ఆధారం. ఈ సినిమాలో మల్లిక నవమల్లిక మదనోత్సవ సంగీత సంచిక పాట బాగా పాపులర్. తెలుగులో తొలి ఫ్యాక్షన్ చిత్రం భోగి మంటలు. చతుర మాసపత్రికలో కె విశ్వమోహన్ రెడ్డి రాసిన మారణ హోమం నవల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఓ గ్రామంలో ఉండే 2 కుటుంబాలకు చెందిన కథ ఇది. ఇందులో అన్నదమ్ముల పాత్రలకు మొదట ఏఎన్ఆర్, కృష్ణ పేర్లు అనుకున్నారు. అయితే డేట్స్ కుదరక అక్కినేని చేయలేకపోయారు. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి పేర్లు పరిశీలించారు. అది కుదరలేదు. చివరకు సుధాకర్ని ఎంపిక చేశారు. విజయ నిర్మల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రతి కథానాయిక. డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావుకు రచనా వ్యాసంగంలో ఆసక్తి ఉండేది. ఎన్నో సీరియస్ విషయాల మీద ఆయన మంచి నవలలు రాశారు. హీరో కృష్ణ నటించిన ప్రేమ నక్షత్రం చిత్రం కూడా ఆయన రాసిన నవల ఆధారంగానే రూపుదిద్దుకుంది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్గా వచ్చిన ప్రేమ నక్షత్రం నవల ఈ సినిమాకు మూలం. సాధ్యమైనంత వరకు నవలలో మార్పులు లేకుండా సినిమా రూపొందించారు దర్శకుడు పి సాంబశివరావు. నవలా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపించే హీరో కృష్ణ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీదేవి కథానాయిక. సహకనటుడు విజయ్ కుమార్ని పెళ్లి చేసుకుని సినిమాలకు స్వస్తి పలికిన నాటి అందాల నాయిక మంజుల మళ్ళీ ఎంట్రీ ఇచ్చి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. మాయదారి మల్లిగాడు జంటగా ఎంతో పాపులర్ అయిన కృష్ణ, మంజుల ప్రేమ నక్షత్రం చిత్రంలో జోడీగా నటించకపోయినా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్లు చూసి అభిమానులు ఎంతో ఆనందించారు. నెల్లూరు కాంతారావుతో కలిసి అసాధ్యుడు, అఖండుడు చిత్రాలను నిర్మించిన ఎస్హెచ్ హుస్సేన్ ఈ సినిమాకు సమర్పకుడు. మాదిరెడ్డి సులోచన రాసిన అగ్ని పరీక్ష నవల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం కలవారి సంసారం.
భేషజాల వల్ల కుటుంబం నాశనం అవ్వడం తప్ప మరేమీ లేదని చెప్పే అంశంతో, మంచి సందేశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఫాల్స్ ప్రెస్టీజీలకు పోయి సంసారాలు కూలదోసుకుంటున్న ఎంతోమందికి కనువిప్పు కలిగించిన చిత్రం ఇది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఈ సినిమా రూపుదిద్దుకున్నప్పటికీ ఈ తరానికి పనికి వచ్చే మెటీరియల్ ఈ చిత్రంలో ఉంది. హీరో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి కెఎస్ రామిరెడ్డి దర్శకుడు. అంతకుముందు హీరో కృష్ణతో బందిపోటు భీమన్న చిత్రాన్ని నిర్మించిన దోనేపూడి బ్రహ్మయ్య ఈ సినిమాకు నిర్మాత. సూపర్ స్టార్ కృష్ణతో ప్రముఖ నిర్మాత మిద్దె రామారావు నిర్మించిన తొలి చిత్రం రామరాజ్యంలో భీమరాజు. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంతవరకు మిద్దె రామారావు నిర్మించిన చిత్రాలన్నింటిలో టాప్ ఫిల్మ్గా నిలిచింది. ఇందులో శ్రీదేవి కథానాయికగా నటించారు. వసుంధర రాసిన ఓ నవల ఈ సినిమాకు ఆధారం. ఈ చిత్ర నిర్మాణం వెనుక ఓ చిన్న కథ ఉంది. దర్శక నిర్మాత విజయ్ బాపినేడు ఆధ్వర్యంలో వచ్చే విజయ మాసపత్రిక ఒకసారి నిర్వహించిన నవలల పోటీలో వసుంధర రాసిన కామరాజు కథ బహుమతి పొందింది. ఆ నవలనే నటుడు మురళీమోహన్ వారాలబ్బాయి పేరుతో సినిమా తీశారు. నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్యకి కూడా బాగా నచ్చింది. అలా వినోదాత్మకంగా తనకొక కథ తయారు చేసి ఇవ్వమని ఆయన వసుంధరను అడిగారు. అప్పుడు భీమరాజు పేరుతో ఓ కథ తయారు చేశారు వసుంధర. ఈ కథ పుండరీకాక్షయ్యకు బాగా నచ్చింది. ఎన్టీఆర్తో తీద్దామని రామరాజ్యంలో భీమరాజు అని టైటిల్ పెట్టి వన్లైన్ ఆర్డర్ కూడా తయారు చేశారు. అయితే ఆ సమయంలోనే ఎన్టీఆర్తో పుండరీకాక్షయ్య నిర్మించిన మావారి మంచితనం చిత్రం ఫ్లాప్ కావడంతో వెంటనే సినిమా తీయలేకపోయారు. ఆ సమయంలో ఎంఎస్కే సంస్థ ముందుకు రావడంతో రామరాజ్యంలో భీమరాజు నవలను ప్రింట్ చేయించారు వసుంధర. ఆ నవల చదివి హక్కులు కొన్నారు మిద్దె రామారావు. కథ నచ్చడంతో కృష్ణ డేట్స్ ఇచ్చారు. అలా ఎన్టీఆర్ కోసం తయారు చేయించిన కథ చేతులు మారి చివరకు కృష్ణ దగ్గరకు వచ్చిందన్నమాట. విజయ నిర్మల్ రూపొందించిన మరో నవలా చిత్రం సూర్యచంద్ర. చిట్టారెడ్డి సూర్యకుమారి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. హీరో కృష్ణ నిజ జీవిత పాత్రకు రూపకల్పనగా ఈ చిత్రం తయారైంది. జయప్రద కథానాయిక. ఈ సినిమాలో బాలనటిగా నటించిన బేబీ మీనా ఆ తరువాతి కాలంలో ఇంద్రభవనం చిత్రంలో హీరోగా, కృష్ణ సరసన హీరోయిన్గా నటించడం విశేషం. గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా సూర్యచంద్ర చిత్రం నుంచే రాజ్ సీతారాం అనే కొత్త గాయకుడు హీరో కృష్ణకు పాడటం మొదలైంది. ఇందులో హీరో కృష్ణకు ఫైట్స్ లేవు, చేజింగ్ సీన్లు లేవు. దాంతో సినిమా విజయవంతం అవుతుందా అనే సందేహం దర్శక నిర్మాతలకు కలిగింది. అయితే సినిమా ఎంత సైలెంట్గా విడుదలైందో అంత సైలెంట్గానే హిట్ అయింది. హీరో కృష్ణతో అంతకుముందు షంషేర్ శంకర్ చిత్రాన్ని నిర్మించిన మక్కళ తిలగం మూవీస్ అధినేత పద్మనాభం ఆయనతో తీసిన చిత్రం అజాతశత్రువు. ఇది గిరిజాశ్రీ భగవాన్ రాసిన దంపతులారా వర్ధిల్లండి నవల ఆధారంగా రూపుదిద్దుకుంది ఈ చిత్రం. విజయ నిర్మల దర్శకురాలు, రాధా కథానాయిక. చట్టం, న్యాయం, వృత్తి ధర్మం ఒకవైపు, మమతానుబంధాల సంఘర్షణ మరోవైపు, ఇలా రెండు ఒకేసారి వెంటాడుతూ మానసిక పరీక్ష పెట్టినప్పుడే మనిషిగా తానేమిటో నిగ్గు తేలేది. దాదాపు 3 దశాబ్దాల క్రితం వరకు రికార్డులు బద్దలు కొట్టి కాసులు కురిపించిన ఎన్నెన్నో చిత్రాల హిట్ ఫార్ములా ఇదే. అటువంటి ఫార్ములాతో రూపొందిన మరో చిత్రం నేరము శిక్ష. అంతకుముందు ఇదే టైటిల్తో కళా తపస్వి కె విశ్వనాథ్ హీరో కృష్ణతో నిర్మించిన సినిమా ఘన విజయం సాధించింది. బొల్లిముంత నాగేశ్వరరావు రాసిన నవల ఈ చిత్రానికి ఆధారం. విజయ నిర్మల దర్శకత్వం వహించిన 44వ చిత్రం ఇది. కృష్ణ, విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన 50వ సినిమా. నిజ జీవితంలో దంపతులైన వారిద్దరూ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. జయసుధ మరో కీలకమైన పాత్రను పోషించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.